ఈరోజు ఇక్కడ జగిత్యాల ప్రెస్ మిత్రులు మరి గత కొద్ది రోజులుగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి దానిపైన మరి నిరసన తెలియజేస్తూ దీనిలో ఉన్నారు. మరి నిజానికి ఇది చాలా బాధాకరం. మరి పాత్రికేయ మిత్రులు మరి అనుక్షణం వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాత్రికేయ మిత్రులు ఇలా దీని గురించి ఒక పోరాడే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తూ మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అతి త్వరలోనే ఆ శుభవార్త మనం వింటాము. ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు, చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తల ఆఫీస్ వచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తించాలని భావించాలి. ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాత్రికేయ రంగానికి మీరు వర్ణెత్తించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు నిజానికి నేను అనుకోకుండా జగిత్యాలలాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే తప్పకుండా మనం వెళ్దాం. అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్ పెడితే మనం పట్టించుకొని ఎన్ని పనులు ఉన్నాయి ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పారు. డెఫినెట్లీ షార్ప్ 3 o'clockకి మనం ఉండి మన చేతనే మనం ఈరోజు అంటే డేకి విరమణ చెప్పిద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది. మరి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.